ఇప్పుడు ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది, ఫ్యూ డేస్ లో అదే బజ్ ఉండబోతుంది అనమాట. సో ప్రిడిక్షన్స్ ఎలా అంటే ఎలా ప్రిపేర్ అయ్యారు మీరు నెక్స్ట్ ఐపీఎల్ కోసం? But I also wanted to see how RCB will do this year. సో వాళ్ళ కసి మీద ఉంటారు, మొదటి గేమ్ నుంచి గట్టిగా ఆడతారు. సన్ రైజర్స్ హైదరాబాద్ టీం గురించి మనం మాట్లాడుతున్నాం అనుకోండి, బ్యాటింగ్ గురించి మాట్లాడతాం. బ్యాటింగ్ గురించి సన్ రైజర్స్ టీంలో ఎంత మాట్లాడినా తక్కువే, చాలా విషయాలు ఉంటాయి. కానీ అందులో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఒక చోట ఆడుతున్నారంటే అక్కడ పిచ్ కండిషన్స్ ఏంటి, బ్యాటర్స్కి ఎలా ఉంటుంది, బౌలర్స్కి ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా నా ఎక్స్పర్ట్స్ని అడుగుతాను. డిఫరెన్స్ ఉంటుంది కదా, సో మ్యాచ్ లైవ్ మ్యాచ్ కి అండ్ స్క్రీన్ లో మనం చూసే మ్యాచ్ కి ఎంత డిఫరెన్స్? ఐ థింక్ యాజ్ ఆల్రెడీ మెన్షన్, సో బాలకృష్ణ గారితో కూడా వర్క్ చేశారు, రైట్. సో హౌ ఇస్ దాట్ ఎక్స్పీరియన్స్? మేకప్ చేసుకుని వెళ్ళి వెయిట్ చేస్తున్నా. అంటే ఆడిషన్ అంటే ఎలా అండి, జస్ట్ పేరు చెప్పాలా లేకపోతే మీరు ఏమైనా సీన్ ఇస్తారా అని. ఒక 2 minutes వెయిట్ చేయండి అన్నారు. ఇటు తిరిగేటప్పటికి ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు, ఇటు తిరిగేటప్పటికి బాలకృష్ణ గారు ఉన్నారు. ఇదేంటి ఇక్కడ షూటింగ్ అవుతుందేమో, నేను ఇక్కడ ఉండకూడదేమో అని వెళ్ళిపోతున్నా. నో 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 నో. ఛాంపియన్స్ ట్రోఫీ సెలబ్రేషన్స్ అయితే హౌ ఇస్ దట్ ఎక్స్పీరియన్స్ దగ్గరుండి? ఎవ్రీబడి సెలబ్రేటింగ్. ఆఫీస్లో అయిపోయిన తర్వాత వెన్ ఐ వాజ్ గోయింగ్ బ్యాక్ టు ద హోటల్, మాకు 3 గంటలు పట్టింది వెళ్ళడానికి, బికాస్ ఫుల్ ట్రాఫిక్, సెలబ్రేషన్స్, క్రాకర్స్. విరాట్ కోహ్లీ ఈ మధ్య అంటే ఆల్మోస్ట్ దగ్గరగా చూసినట్టుగానే ఉంది. ఎందుకంటే లాస్ట్ 3 years నుంచి చూసినా కూడా ఎన్ని విమర్శలు వచ్చాయి తన మీద, సరిగ్గా ఆడట్లేదు ఇదని. తన ఏజ్కి తన ఫిట్నెస్ లెవెల్కి అసలు సంబంధమే ఉండదు. గ్రౌండ్లో చీత పరిగెడతాడు, ఫీల్డింగ్లో యానిమేటెడ్గా ఉంటాడు, ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు టీంని ఎప్పటికప్పుడు, అండ్ తను సాధించి చూపిస్తాడు. సో ఎవరైతే క్రిటిసైజ్ చేశారో క్వైట్గా ఉంటాడు, ఏం మాట్లాడు. నేను కాదు, నేను చేసి చూపిస్తాననేది చేసి చూపించిన తర్వాతే ఎంఐ ఆర్ సిఎస్కే మొదలైంది. ఫర్ ధోని సిఎస్కే. ఓకే, సిఎస్కే ఆర్ ఆర్సీబీ? వెళ్ళిపోతారా? వెల్కమ్ టు హిట్ టాక్స్. నేను లుంబిని బూచల. మన గెస్ట్ చెప్తా. బిఫోర్ దట్, రీసెంట్ గా మనం క్రికెట్ లో బాగా ఒక మంచి హై మూమెంట్ అంటే ఛాంపియన్స్ ట్రోఫీ విన్ అయ్యాం. దెన్ నెక్స్ట్ కమింగ్ అప్ అఫ్ కోర్స్ ఐపీఎల్ కదా. సో ఐపీఎల్ ఇస్ అరౌండ్ ద కార్నర్ అండ్ మన ఫేవరెట్ క్రికెటర్స్ గురించి, టీమ్స్ గురించి, క్రికెట్ ఎక్స్పర్ట్స్ తో కాన్వర్సేషన్, మ్యాచ్ అనాలిసిస్, ప్రెడిక్షన్స్ ఇవన్నీ చేసే ఒక స్పోర్ట్స్ ప్రెజెంటర్ ఇవాల్టి మన గెస్ట్. షీ ఈస్ అ వెరీ టాలెంటెడ్ అండ్ కాన్ఫిడెంట్ విమెన్, ప్రత్యూష సాధు. So let's talk to her and know a lot more about IPL. So how are you? How is life? Life is great. Life is treating అంటే మధ్య మధ్యలో ఒక్కొక్కసారి అందరికీ ఉంటాయి, అబ్బా బోర్ కొడుతుంది ఏంటి లైఫ్ లో ఏదైనా కొత్తగా చేయాలి అని. ఆ కొత్తదనం వస్తూనే ఉంది నాకు లైఫ్ లో, సమ్ వే ఆర్ ది అదర్. బీట్ వర్క్, బీట్ I'm also working for a few films now. సో అట్లా ఆపర్చునిటీస్ తలుపు తడుతూనే ఉన్నాయి. ఓకే ఓకే. సో ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ దిస్ ఫిల్మ్స్ గురించి తర్వాత మాట్లాడదాం అనుకున్నా, బట్ యాజ్ ఆల్రెడీ మెన్షన్, సో బాలకృష్ణ గారితో కూడా వర్క్ చేశారు, రైట్. సో హౌ ఇస్ దాట్ ఎక్స్పీరియన్స్? వావ్, ఇట్ వాస్ వావ్. నేను ఒక ఇంటర్వ్యూలో కూడా ఎక్కడో చెప్పినట్టు గుర్తు, దట్ చాలా మంది బాలకృష్ణ గారితో యాక్టింగ్ చేయాలన్న, సీన్ లో ఎప్పుడైనా స్క్రీన్ షేర్ చేసుకోవాలంటే ఆన్ షూట్ లో చాలా భయపడతారు, ఎందుకంటే చాలా కోపంగా ఉంటారు అది. బట్ హీ సచ్ అ ఫెంటాస్టిక్ పర్సన్, లైక్ చాలా డౌన్ టు ఎర్త్. నేను ఆ సైడ్ ఆఫ్ బాలకృష్ణ గారిని చూసాను. అండ్ day 1 వెన్ ఐ షేర్డ్ అ సీన్ విత్ హిమ్, హీ వాజ్ వెరీ ఎంకరేజింగ్. లైక్ నేనంత ధైర్యంగా బాలకృష్ణ గారితో పాటు చేసినప్పుడు కొంచెం భయం అయితే ఏదైతే ఉంటుందో, ఐ థింక్ నాకు ఆ ఓపెనింగ్ చాలా బాగుంటుంది. సో లైక్ హౌ ఇస్ ద కాన్వర్సేషన్, అంటే హౌ డిడ్ యూ గెట్ ఇన్ టు ఇట్? యాక్చువల్ గా నాకు షూట్ అని చెప్పలేదు, ఆడిషన్ ఉంది. దిస్ వాస్ ఫర్ కథానాయకుడు, ఎన్టీఆర్స్ కథానాయకుడు. సో కృష్ గారు ఒకసారి మిమ్మల్ని ఆడిషన్ చేద్దాం అనుకుంటున్నారు అని చెప్పి పిలిచారు. దే వాంటెడ్ మీ టు వేరే సారీ అండ్ కమ్. అంటే కొంచెం నాకు లుక్ కూడా కావాలి, జి వరలక్ష్మి గారి క్యారెక్టర్ అని, ఎస్టర్ ఇయర్ హీరోయిన్.
సో ఐ వెంట్ అండ్ దెన్ ఐ థింక్ ఇలా కాదమ్మా కొంచెం ఓల్డ్ గెటప్ సారీ విత్ మేకప్ చూద్దాం అన్నారు. ఓకే. మేకప్ చేసుకుని వెళ్ళి వెయిట్ చేస్తున్నా. అంటే ఆడిషన్ అంటే ఎలా అండి, జస్ట్ పేరు చెప్పాలా లేకపోతే మీరు ఏమైనా సీన్ ఇస్తారా అని. ఒక 2 minutes వెయిట్ చేయండి అన్నారు. ఇటు తిరిగేటప్పటికి ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు, ఇటు తిరిగేటప్పటికి బాలకృష్ణ గారు ఉన్నారు. ఇదేంటి ఇక్కడ షూటింగ్ అవుతుందేమో, నేను ఇక్కడ ఉండకూడదేమో అని వెళ్ళిపోతున్నా. నో ఇప్పుడు సీన్ స్టార్ట్ అయిపోతుంది, ఇది మీ సీన్ అన్నారు. నాకు అక్కడే ఒక సెకండ్ అయిపోయింది నా పని అని అనుకున్నా. బట్ దెన్ ఐ థింక్ దట్ వాస్ ద బెస్ట్. మేబీ ఆడిషన్ లో అన్న భయపడేదాన్నేమో కానీ డైరెక్ట్ షూట్ లో ఐ థరోలీ ఎంజాయ్డ్. సీరియస్లీ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు క్రిష్ గారు ఫర్ దాట్ ఆపర్చునిటీ. అండ్ నాకు ఇలా షూట్ ఉందని చెప్పింది పుష్ప భాస్కర్ గారని కాస్టింగ్ డైరెక్టర్ అనమాట. సో అక్కడ స్టార్ట్ అయింది నాది. ఆడిషన్ అనుకుని వెళ్ళి షూటింగ్కి వెళ్ళి హ్యాపీగా, చాలా హ్యాపీగా వచ్చాను ఇంటికి. బట్ నిజంగా ఆడిషన్ అంటే కొంచెం మేబీ టెన్షన్ ఉంటదేమో, షూట్ అంటే ఇంకొంచెం ఎక్కువ ఉంటదేమో. రైట్. బట్ ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో వితౌట్ టెన్షన్ మీరు స్టార్ట్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. అంటే ఆడిషన్ కూడా ఎప్పుడు ఇవ్వలేదు. అసలు సినిమాలోకి వెళ్ళాలి అన్న ఆలోచన కూడా నాకు లేదు. సరే ఖాళీగా ఉన్నాము, రేపు ఏం లేదు, సండేనే కదా అని వెళ్ళిపోయిందే. బట్ అదే ఎప్పుడు ఆపర్చునిటీ వస్తుందో తెలీదు. సో నాకు అలా వచ్చింది. ఓకే, నైస్. బట్ యూ లుక్ లైక్ మృణాల్ ఠాకూర్. ఎవరైనా చెప్పారా? ఎవరు చెప్పలేదు, మీరే ఫస్ట్. లేదు నిజంగా, అంటే నేను కొన్ని ఇమేజెస్ చూసాను మీ ఇన్స్టాగ్రామ్ లో, స్పెషల్లీ ఇన్ దట్ బ్లూ డ్రెస్ ఇప్పుడు ఏదైతే పైన కనిపిస్తున్న ఇమేజెస్ లో మృణాల్ ఠాకూర్ లానే ఉన్నారు నేను అనుకున్నాను. బట్ ఎవరైనా చెప్పుంటారులే, ఐ మైట్ నాట్ బి ద ఫస్ట్ పర్సన్ అనుకున్నాను. మృణాల్ ఠాకూర్ అని చెప్పలేదు, వేరే వాళ్ళతో వేరే వేరే పేర్లు చెప్పారు కానీ. బట్ మేకప్, థ్యాంక్స్ టు మేకప్. ట్రూ. ఓకే. బట్ నిజంగా బాలకృష్ణ గారితో మీరు ఒక ఇమేజ్ పెట్టారు కదా, దాంట్లో స్పెక్స్ పెట్టుకొని చాలా నిజంగా డిఫరెంట్ గా కనిపిస్తున్నారు అక్కడ, చాలా బాగున్నారు. అది కూడా. సో అప్పుడు అంటే అలాంటి మూవీస్ తీసినప్పుడు ఎక్కువ మేకప్ ఇదంతా ఉండదు, మోస్ట్లీ లుక్. సో అప్పుడు డిజైనర్ ఐశ్వర్య గారు అనమాట. నిజంగా నేను కూడా ఆ గెటప్ వేసుకున్న తర్వాత ఐ రియలీ ఫెల్ట్ సో గుడ్. ఎందుకంటే ఆ కట్టు బొట్టు పాతకాలంలో ఇలా ఉండేవాళ్ళు. అండ్ నాకు జనరల్ గా అలాంటి లుక్స్ చాలా బాగా సూట్ అవుతాయని నాకు అప్పుడే తెలిసింది. అండ్ నేను కూడా అప్పుడప్పుడు మధ్యలో ఊరికే అలా రెడీ అవుతూ అలాంటి పిక్చర్స్ కూడా తీసి ఫోటోషూట్స్ చేయడానికి ఇష్టపడతాను. నైస్. సో స్పోర్ట్స్ ప్రెజెంటర్, బీయింగ్ అ స్పోర్ట్స్ ప్రెజెంటర్, హౌ ఇస్ లైఫ్? ఇట్స్ గ్రేట్. యాక్చువల్ గా స్పోర్ట్స్ ప్రెజెంటర్ అవుతానని కూడా నేను కల్లో కూడా అనుకోలేదు. ఎందుకంటే ఫిల్మ్స్ ఎట్లా అయితే వచ్చిందో, స్పోర్ట్స్ ప్రెజెంటర్ ఇస్ సంథింగ్ ఐ హావ్ నెవర్ ఎక్స్పెక్టెడ్. అంటే సరదాగా వచ్చి యాక్ట్ చేయమాను, యాంకరింగ్ చేయమాను అదన్నా మనం ఊహిస్తాం. బికాజ్ ఓకే, ఈ అమ్మాయి కాస్త సరదాగా ఉంది, చలాకీగా ఉంది, యాక్టింగ్ కానీ యాంకరింగ్ కానీ చేస్తే బాగుంటుంది. స్పోర్ట్స్ ఇస్ సంథింగ్ ఐ హావ్ నెవర్ డ్రీమ్డ్ ఆఫ్. అంటే డ్రీమ్ కమ్ ట్రూ అని అనడానికి కూడా లేదు, కళ కూడా కనలేదు అలాంటిది వస్తుందని. బికాస్ దానికి సంబంధించి నాకు ఎప్పుడు ఐ హ్యావ్ అ ఫీలింగ్ దట్ చాలా నాలెడ్జ్ ఉండాలి, స్పోర్ట్స్ రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉండాలి. అండ్ క్రికెట్ ఫ్యాన్ చాలా మంది ఉంటారు. సో ఎంత నాలెడ్జ్ ఉంటే నేను ఒక స్పోర్ట్స్ ప్రెజెంటర్ గా అవుతాను అనే ఆలోచన ఫస్ట్ వచ్చింది ఎప్పుడైతే నేను ఆడిషన్ ఇచ్చాను. బట్ దెన్ నాకు ఎఫర్ట్ పెట్టడం చాలా ఇష్టం. సో రిజల్ట్ తో నాకు సంబంధం లేదు. సో వెన్ సంబడి ఆస్క్డ్ మీ వై డోంట్ యూ సెండ్ అన్ ఆడిషన్, మేము ఇట్లా స్పోర్ట్స్ ప్రెజెంటర్ కోసం చూస్తున్నాం అన్నప్పుడు ఓకే అని చెప్పేసి వెంటనే 5 నిమిషాల్లో పంపించేసా. నేను ఏం ప్రిపేర్ అవ్వాలి అని కూడా ఆలోచించలేదు. ఇది దేనికండి, ఓ విమెన్స్ ప్రీమియర్ లీగా, ఓకే అంటే ఇది కూడా ఐపీఎల్ లాగా, ఓకే ఫస్ట్ టైం వస్తుంది అంతే. ఒక 4-5 పాయింట్లు నేనే అడిగి తెలుసుకొని సెంటెన్సెస్ ఫ్రేమ్ చేసుకొని, సో వాట్ దే లైక్ దిస్, మీకు నాలెడ్జ్ ఉందా లేదా ఇవన్నీ సెకండరీ, బట్ I like the confidence. Okay. So for somebody who really want to get into sports as a presenter, ఆ ఫీల్డ్ లోకి రావాలి అని అనుకుంటే కాన్ఫిడెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కాన్ఫిడెన్స్ తో పాటు కంటిన్యూస్ లెర్నింగ్ కూడా ఇంపార్టెంట్. అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, ఆన్ దట్ నోట్ మీ వీడియోస్ లో చూసాను నోట్స్ అని రాసుకొని లిటరల్లీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు ప్లేయర్స్ అండ్ టీమ్స్ అండ్ ఆల్. సో దట్ కైండ్ ఆఫ్ ఎఫర్ట్స్ కావాలి కదా. బికాస్ ఐ విల్ స్పీక్ బ్రాడ్కాస్టర్ పరంగా చెప్తే, ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే ఒక షో అవుతోంది అని అంటే వీళ్ళకి అన్ని ముందే చెప్పేస్తారు అని. లైవ్ చేస్తున్నప్పుడు ముందు చెప్పడానికి ఏముంటుంది, ఎగ్జాక్ట్లీ. సో ఒక షోలో చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటుంది స్పోర్ట్స్ ప్రెజెంటర్ కి కామెంటరీకి డిఫరెన్స్. దాని గురించి మనం మాట్లాడదాం. బట్ స్పోర్ట్స్ ప్రెజెంటేషన్ అంటే ఏంటంటే, ఒక మ్యాచ్ జరుగుతుంది అనుకోండి, దానికి ముందు మాట్లాడేదాన్ని ప్రీ షో అంటారు. ప్రీ షో ఎలాగా అంటే, ఒక సినిమా రిలీజ్ అయ్యే ముందు ఒక ట్రైలర్, టీజర్ లాగా. అంటే ఇందులో ఇవాళ ఏం జరగచ్చు, ఇంతకు ముందు ఏం జరిగింది, ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనే విషయాలన్నీ మాట్లాడతాం.
ఫస్ట్ ఇన్నింగ్స్ అయిన తర్వాత మధ్యలో గ్యాప్ ఉంటుంది సెకండ్ ఇన్నింగ్స్ మొదలవ్వడానికి. అక్కడ బ్రేక్ లో ఇంటర్వెల్ లో బయటికి రాగానే సరదాగా మైక్ పెట్టి ఏంటి పరిస్థితి అని అంటే ఫస్ట్ ఇన్నింగ్స్ చాలా బాగా జరిగిందండి, ఇలా అండి అలా అండి అని, నెక్స్ట్ క్లైమాక్స్ లో ఏమవుతుందో చూడాలి అని అంటారు కదా, దట్స్ కాల్డ్ మిడ్ షో. పోస్ట్ షో సినిమా అయిపోయాక ఏం జరిగింది, ఎవరు ఎలా బాగా పర్ఫార్మ్ చేశారు అనే డిస్కషన్ బేసికల్ గా, అంటే జనరల్ గా మాట్లాడడానికి ఐఎమ్ జస్ట్ కంపేరింగ్. బట్ షోస్ లో జరిగేది ఇది, కానీ షో వెనకాల చాలా ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తుంది. ఇట్స్ జస్ట్ నాట్ మీ, ఇట్స్ ది ఎంటైర్ టీమ్. సో ఒక మ్యాచ్ జరుగుతోంది అంటే ఆ మ్యాచ్ కి సంబంధించిన కానీ ప్లేయర్స్ కి సంబంధించిన కానీ ఎంతో ఇన్ఫర్మేషన్, స్టాటిస్టిక్స్ కానీ వాళ్ళ యొక్క స్ట్రెంగ్స్ గురించి కానీ ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది, డాకెట్స్ రూపంలో మాకు ఇస్తారనమాట. సో అన్ని చూసుకుని ఐ డిస్కస్ విత్ మై ప్రొడ్యూసర్ బేసికలీ ఏ పాయింట్స్ మీద ఫోకస్ చేద్దాము, ఏ ప్లేయర్ స్ట్రెంగ్త్ మేజర్ గా మనం ఇవాళ మాట్లాడాలి. దిస్ వన్ అప్కమింగ్ ప్లేయర్, సో ఇట్స్ నాట్ లైక్ ఎంతసేపు లెజెండరీ ప్లేయర్స్ గురించే కాదు, సంబడీ ఈస్ ట్రయింగ్ రియలీ హార్డ్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్, వి టాక్ అబౌట్ దట్ ప్లేయర్. సో దీని వెనకాల ఇంత ప్రిపరేషన్ జరుగుతుంది, నేను మర్చిపోకుండా నోట్స్ రాసుకుంటాను. ఎందుకంటే ఒక్కొక్కసారి ఎంత మనం గుర్తుపెట్టుకోవాలని అనుకున్నా అన్ని అవ్వవు గనుక నాకు అలా నోట్స్ రాసుకోవడం చాలా ఇష్టం. ఓకే, బట్ డెఫినెట్లీ క్రికెట్ ఫ్యాన్స్ అండ్ ప్యాషన్ తోన ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ కూడా వాళ్ళు గుర్తు పెట్టుకుని దిల్ రీకాల్ ఇట్ మల్టిపుల్ టైమ్స్. సో మీరు బిఫోర్ దిస్ ప్రెజెంటింగ్ కన్నా ముందు వర్ యూ లైక్ ఫ్యాన్ అట్లా ఉంటేనా, లేదంటే క్రికెట్ గురించి ఐడియా ఉందా, లేదంటే అస్సలు ఐడియా లేదా? జీరో. బట్ యూ డోంట్ లుక్ లైక్ దట్. అంటే బానే మేనేజ్ చేస్తున్నా అలా అని కాదు, క్రికెట్ అంటే ఇంట్లో అందరూ వరల్డ్ కప్ అయినప్పుడు చూడడము, ఇండియాకి సపోర్ట్ చేయాలి అంతవరకే గానీ ఇన్ డెప్త్ గా ప్లేయర్స్ గురించి తెలుసుకోవడము, లేకపోతే అసలు తను ఎన్ని సెంచరీలు చేశాడు, తిను ఎన్ని రన్స్ కొట్టాడు, ఇంత ఇది తెలియదు. అంటే ఇప్పుడు అబ్బాయిలు ఎంత అసలు ఏం క్వశ్చన్ అడిగినా చెప్పేస్తారు ట్రూ క్రికెట్ ఫ్యాన్ ఉంటే. సో నేను ఐఎమ్ నాట్ లైక్ ఫస్ట్ నుంచి క్రికెట్ చూసి క్రికెట్ ఫాలో అయిన మనిషిని కాదు. బట్ దెన్ ఒక్కసారి ఇందులోకి వచ్చాక స్టార్టెడ్ లవింగ్ ద గేమ్. అండ్ ఫర్ స్పోర్ట్స్ పర్సనాలిటీస్ నాకైతే అమితమైన రెస్పెక్ట్ కూడా పెరిగిపోయింది. అంటే ఇందులో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇట్స్ జస్ట్ నాట్ హౌ దే ఆర్ ప్లేయింగ్ ఆన్ ఫీల్డ్, ఆఫ్ ద ఫీల్డ్ విశేషాలు తెలుస్తూ ఉంటాయి. వాళ్ళు ఎంత ఎఫర్ట్స్ పెడతారు, ఫిట్నెస్ విషయంలో వాళ్ళు ఎంత మెయింటైన్ చేయాల్సి వస్తుంది, ఎన్ని సాక్రిఫైజులు చేయాల్సి వస్తుంది, ఇవన్నీ తెలుసుకోవడం తోటి ఐ స్టార్టెడ్ లవింగ్ ద గేమ్ అండ్ రెస్పెక్ట్ కూడా పెరిగింది. సో కంప్లీట్ గా ప్రీ షో, షో డ్యూరేషన్, రిపోర్టింగ్ అండ్ ఆల్ కంప్లీట్ ఒక మూవీ అయితే చూపిస్తారు. అంటే సో ఇంతకు ముందు కమెంటరీ ఇవన్నీ కూడా ఇంగ్లీష్, హిందీ అవే ఉండేవి కదండి. తెలుగు ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, తెలుగే కాదు మనకి రీజనల్ లాంగ్వేజెస్ చాలా లాంగ్వేజెస్ లో ఆల్రెడీ వస్తుంది. ఎప్పుడైతే డిజిటల్ స్టార్ట్ అయిందో, సో నేను ఎంటర్ అయింది డిజిటల్ దాంట్లో 2023లో. అండ్ ఇఫ్ యు సీ చాలా మంది ఏమంటారంటే అరే కమెంటరీ అంటే హిందీ, ఇంగ్లీష్ కొంచెము అని మాట్లాడతారు. బట్ రీజనల్ లోకి తీసుకురావడానికి రీజన్ ఏంటంటే మనకు అది అలవాటు అయిపోయింది ఇన్నేళ్ల నుంచి. బట్ ఇఫ్ యు సీ తెలుగు కమెంటరీ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. వేరే లాంగ్వేజెస్ లో కూడా చూడొచ్చు తెలుగులో, బికాజ్ మన తెలుగు ప్రేక్షకులందరికీ ఫిలిం ఒక కన్నా అయితే క్రికెట్ నేను చెప్తూ ఉంటారు. సో దట్స్ వై దే సమ్ టైమ్స్ ఇంకా యునో దాన్ని లైవ్లీగా ఉంచడానికి మన వాళ్ళు తెలుగు సినిమా డైలాగులు కూడా కొడుతూ ఉంటారు. దట్స్ బికాజ్ జనాలందరికీ కొంచెం అంత ఎంటర్టైనింగ్ గా ఉంచాలి అన్న ఉద్దేశంతో. ఓకే, సో అంత కూల్ గా అంటే లైక్ మీరు కమెంటరీ చేస్తారు, అట్ ద సేమ్ టైం స్పోర్ట్స్ ప్రెజెంటింగ్ కూడా కదా? నో, నేను కమెంటరీ చేయను, ఓన్లీ స్పోర్ట్స్ ప్రెజెంటింగ్. yes, there is a lot of difference. సో కమెంటరీ ఏంటంటే అక్కడ మ్యాచ్ జరుగుతున్నప్పుడు సో ఆ బాల్ డెలివరీ చేసిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందో లైవ్ యాక్షన్ ని చెప్పడం, ఇంట్రెస్టింగ్ గా చెప్పడం. అట్ ద సేమ్ టైం అక్కడ చాలా నాలెడ్జ్ ఉండాలి టు డూ కమెంటరీ. ఎందుకంటే ఎంతో మంది పెద్ద పెద్ద కమెంటరీ చేసిన వాళ్ళు ఉన్నారు. అండ్ తెలుగులో కూడా జనరలీ క్రికెటర్స్ చాలా బాగా వాళ్ళకి తెలుస్తుంది చెప్పడం. అండ్ అలా కాకుండా కూడా కమెంటరీలో ఎక్స్పర్ట్స్ కాకుండా లీడ్ కూడా చేసే వాళ్ళు ఉంటారు అనమాట. అంటే బేసికల్ గా నాలెడ్జ్ ఉండాలి. చాలా టెక్నికల్ టర్మ్స్ ఇవన్నీ నాకు అవన్నీ రావు. నేను ప్రెజెంటింగ్ వరకు ఐఎమ్ డూయింగ్ ఇట్. ఓకే, మేబీ వాంట్ టు ట్రై సంథింగ్. ఐ షూర్లీ వాంటెడ్, కానీ దానికి ఇంకా నేను పేజీలు నోట్స్ రాసుకోలేము. ఇంతకన్నా డబుల్ ట్రిపుల్ వర్క్ చేయాలేము. దట్స్ నైస్. బట్ ఏమవుతుంది అంటే ఓవరాల్ గా ప్రాసెస్ ఏమవుతుంది? స్పోర్ట్స్ ప్రెజెంటింగ్ అంటే అక్కడ లైవ్ వచ్చే కాసేపు ముందు జరుగుతుంది, థింగ్స్ అన్ని ఉంటాయి, యూ ప్రెజెంట్ షో స్టార్ట్ చేస్తారు, అనలిస్ట్లు వస్తారు, ఇవన్నీ ఓకే. బట్ వాట్ గోస్ బిహైండ్? దట్స్ వాట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ లెట్స్ సే ఇప్పుడు IPL స్టార్ట్ అయిపోతుంది ఇంకొన్ని రోజుల్లో కనుక ఒక మనకి మ్యాచ్ ఉంది అని అంటే మేము అట్లీస్ట్ 3-4 hours ముందే వెళ్ళిపోతాం.
ఆఫీస్ కి వెళ్ళిపోయి రెడీ అయిపోయి అండ్ దెన్ చాలా వరకు మీకు మధ్య మధ్యలో సెగ్మెంట్స్ అవన్నీ కూడా రికార్డ్ చేసిస్తాం. ఏవి చిన్న చిన్నవి ఏమన్నా ఉంటే లైవ్ కి వెళ్లే ముందు మాత్రం క్లియర్ గా ఒక టీమ్ తో కూర్చుంటాం. సో బేసికల్ గా మా కాంటాక్ట్ ప్రొడ్యూసరే అన్నమాట. అంటే ఆయన ఒక మనకి రన్ ఆర్డర్ అని అంటారు. అంటే ఇప్పుడు నా దగ్గర ఒక ప్లేయర్ గురించి మాట్లాడడానికి 10 పాయింట్లు ఉన్నాయి. 11 మంది ప్లేయర్ల గురించి మాట్లాడాలి ఒక టీమ్ లో. నేను ఒక ప్లేయర్ గురించే 10 పాయింట్లు మాట్లాడితే మిగిలిన వాళ్ళు ఎప్పుడు కవర్ చేస్తాను? సో ఒక పద్ధతి ఉంటుంది, దాన్ని రన్ ఆర్డర్ అంటారు అనమాట. మనం ఈ టాపిక్ నుంచి ఈ టాపిక్ ఆ ట్రాన్సిషన్ ఎలా వెళ్ళాలి, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మీరు ఫస్ట్ టైం ఒక మ్యాచ్ చూస్తున్నారు, మీకు కూడా తెలియాలిగా ఇంతకు ముందు ఏం జరిగిందో. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లేయర్ చాలా బాగా ఆడుతున్నాడు ఆర్ బాగా ఆడట్లేదు, ఇంతకు ముందు అద్భుతంగా ఆడేవాడు అనుకోండి, ఆ టాపిక్స్ కవర్ చేస్తాం అన్నమాట. సమరైజ్ చేసి ఎగ్జాక్ట్లీ ఇవన్నీ కూడా దాన్ని రన్ ఆర్డర్ అంటారు. అకార్డింగ్ టు ద రన్ ఆర్డర్ వి ఫాలో. అది ప్రీ షో వరకే. మ్యాచ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత మ్యాచ్ అకార్డింగ్ టు ద మ్యాచ్ ఏం జరిగింది అనేది మనం మాట్లాడతాం. ఓకే, సో అప్పుడు కూడా పాయింట్స్ ఇస్తారా మీకు ఆర్ యు గో బై ద? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టాకింగ్ అబౌట్ సన్ రైజర్స్ హైదరాబాద్ టీం గురించి మనం మాట్లాడుతున్నాం అనుకోండి, బ్యాటింగ్ గురించి మాట్లాడతాం. బ్యాటింగ్ గురించి సన్ రైజర్స్ టీమ్ లో ఎంత మాట్లాడినా తక్కువే, చాలా విషయాలు ఉంటాయి. కానీ అందులో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఒక చోట ఆడుతున్నారంటే అక్కడ పిచ్ కండిషన్స్ ఏంటి, బ్యాటర్స్ కి ఎలా ఉంటుంది, బౌలర్స్ కి ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా నా ఎక్స్పర్ట్స్ ని అడుగుతాను. బికాస్ ఎక్స్పర్ట్స్ వాళ్ళ ఎనాలిసిస్ తోటి చాలా వరకు మీరు చూస్తే వాళ్ళు ఇచ్చిన ఎనాలిసిస్ ట్రూ అవుతుంది, అంటే ఎగ్జాక్ట్ గా అదే జరుగుతుంది మ్యాచ్ లో లైవ్ లో జరిగినప్పుడు. సో ఇట్స్ నాట్ లైక్ అ క్వశ్చన్ అండ్ ఆన్సర్, రాదర్ ఇట్స్ అ కాన్వర్సేషన్, డిస్కషన్. ఎగ్జాక్ట్లీ. ఓకే, సో జనరలీ మ్యాచ్ వస్తుంటది, బట్ ఫ్యూ సెకండ్స్ ఆర్ ఫ్యూ మినిట్స్ డిఫరెన్స్ ఉంటది కదా. సో మ్యాచ్ లైవ్ మ్యాచ్ కి అండ్ స్క్రీన్ లో మనం చూసే మ్యాచ్ కి ఎంత డిఫరెన్స్ ఉంటది? ఐ థింక్ 2 seconds maybe. It's just a broadcast అంతే. సో అందరూ లైవ్ వెళ్తారు, నో లైక్ డిలే ఏం ఉండదు మీకు. ఓకే, సో కంప్లీట్ గా మీరు ఆల్ కైండ్స్ ఆఫ్ మ్యాచెస్ కవర్ చేస్తారా? సో వాట్ ఈస్ యువర్ వర్క్ దేర్ అండ్ వాట్ డు యు డు? yes, అంటే 2023 is when I started off with WPL. 2023 లోనే విమెన్స్ ప్రీమియర్ లీగ్ అనే ఇనాగరల్ సీజన్ అయిందన్నమాట. ఓకే, సో అప్పుడు డిజిటల్ లో స్టార్ట్ చేసాము. సో నేను వెళ్ళినప్పుడు 1-2 మ్యాచ్లు చేసి వచ్చేద్దాంలే, మనకు పెద్దగా నాలెడ్జ్ లేదు. అండ్ అందులోకి WPL అంటే వరల్డ్ క్లాస్ ప్లేయర్స్ వస్తారు, ఇట్స్ నాట్ ఇండియన్ ప్లేయర్స్. IPL లాగే కదా, సగం పేర్లు పలికేవి కూడా కాదు, మాకు అర్థమయ్యేది కాదు ఏ ప్లేయర్ ఏ కంట్రీ ఏంటి అని. ఆ బ్యాక్గ్రౌండ్ అంతా చేసుకున్న తర్వాత దెన్ స్లోలీ ఇంతకు ముందు ఓన్లీ BCCI మ్యాచెస్ అన్ని చేసేదాన్ని, బైలాటరల్ సిరీస్ గానీ T20లు గానీ. నౌ దట్ ఆఫ్టర్ మర్జర్ రీసెంట్ గా ఛాంపియన్స్ ట్రోఫీ కూడా చేశాను. ఛాంపియన్స్ ట్రోఫీ సెలబ్రేషన్స్ అయితే How is that experience దగ్గరుండి? నేను ఫైనల్ మ్యాచ్ యాక్చువల్ గా ఆఫీస్కి వెళ్ళిపోయాను. ఆ రోజు నందు వాస్ ప్రెజెంటింగ్ అండ్ దెన్ ఐ రియలీ వాంటెడ్ టు ఎక్స్పీరియన్స్ అన్నమాట. అంటే టీవీ ముందు కూర్చుని ఒకలా ఎక్స్పీరియన్స్ అయింది 2023 ఆ టైంలో. స్టేడియంకి వెళ్ళి అదొకటి చూసాము, బట్ ఐ వాంట్ టు సీ న్యాచురల్ గా, ఎందుకంటే వీళ్ళు ఇంత హార్డ్ వర్క్ చేస్తారు ఛాంపియన్స్ ట్రోఫీ టైంలో, అసలు ఆఫీస్ లో మాహోల్ ఎలా ఉంటుంది అని అనుకుని వెళ్ళాం. బట్ పీసీఆర్ అంటే ఒక రూమ్ ఉంటుంది అనమాట, ప్రొడక్షన్ కంట్రోల్ రూమ్ అని చెప్పేసి. అక్కడ మాకు అన్ని స్క్రీన్స్ ఉంటాయి, ఇంగ్లీష్ హిందీ, అసలు లైవ్ లో ఏమవుతుంది గ్రౌండ్ లో. మీకు ఆ రోకో కోలాటం అవన్నీ రోహిత్ అండ్ కోహ్లీ వాళ్ళు కోలాటం లాగా ఆడారు, అది సునీల్ గవాస్కర్ గారు డాన్స్ చేశారు. ఎన్ని చెప్పాలి, లైక్ ఐ కుడ్ విట్నెస్ ఎవ్రీబడి సెలబ్రేటింగ్. ఆఫీస్ లో అయిపోయిన తర్వాత వెన్ ఐ వాజ్ గోయింగ్ బ్యాక్ టు ద హోటల్, మాకు 3 గంటలు పట్టింది వెళ్ళడానికి, బికాస్ ఫుల్ ట్రాఫిక్, సెలబ్రేషన్స్, క్రాకర్స్. ఐ రియలైజ్డ్ మై గాడ్, ద మోస్ట్ అవైటెడ్ ఈ విక్టరీ అనేది. ఎందుకంటే 2023లో ఫైనల్స్ ఎప్పుడైతే ఓడిపోయారో అది నోబడి కుడ్ టేక్ ఇట్, బికాస్ అన్ని మ్యాచెస్ గెలిచి అక్కడ ఓడిపోయారు, అది తీసుకోలేపారు. మేబీ ప్లేయర్స్ కూడా చాలా ఇమోషనల్ అయిపోయారు. దాని తర్వాత T20 2024లో ఏదైతే వరల్డ్ కప్ అయిందో అన్ని గెలిచేశారు. సిటీ కూడా అలాగే ఉండింది, బికాస్ ఛాంపియన్స్ ట్రోఫీ సంథింగ్ వరల్డ్ లోని ద టాప్ 8 టీమ్స్ ఆర్ ప్లేయింగ్. అది ఎక్కడ, ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్. రెండోది ఏంటి అంటే ఇండియా అన్బీటన్ గా రావడం, అంటే 1-2 ఓడిపోయారు, ఇంకెక్కడ ఓడిపోయారు, అసలు ఆ సిచ్యువేషనే లేదు. టీమ్ స్ట్రెంగ్త్ చూడండి ఎట్లా ఉందో అసలు. ఫీల్స్ గూస్ బంప్స్ నాకైతే. దట్ వాస్ అ మూమెంట్ కదా అసలు.
సో ఐ సీన్ యువర్ వీడియో, మీరు కౌశిక్ అండ్ నందు చేసిన వీడియో, దట్ SUSC సాంగ్ థింగ్, దట్ వాస్ నైస్. సో అంటే రీల్స్ లో అవన్నీ చూసినప్పుడు అనిపిస్తారే బాగుంది, లైఫ్ బాగుంది వీళ్ళది అని చెప్పి, బట్ వాట్ యు సే, వాట్ యు వాంట్ టు టెల్ అబౌట్ ఇట్? చాలా బిజీగా ఉంటాం ఆనెస్ట్లీ చెప్పాలంటే. యాక్చువల్లీ ఈ రీల్స్ వల్ల మాకు కూడా ఒక చిన్న బ్రేక్ ఉంటుంది అప్పుడప్పుడు. యునో కొంతమంది, నేను ఒక్కొక్కసారి ఆలోచిస్తాను అనమాట, అమ్మో రీల్స్ చేస్తున్నాము ఎలా రిసీవ్ చేసుకుంటారో. నాకు కూడా సరదాగా కామెడీ రీల్స్ చేయాలనిపిస్తుంది. నాకు కామెడీ చేయాలంటే చాలా ఇష్టం. ఇఫ్ యు సీ సెమీఫైనల్స్ అగేన్స్ట్ ఆస్ట్రేలియా ఆడినప్పుడు కూడా నేను ఒక రీల్ చేశాను. యాక్చువల్లీ చాలా మంచి అప్రిసియేషన్ వచ్చింది ఆ రీల్ కి. అంటే అమ్మాయిలు కొంచెం కామెడీ చేసినప్పుడు ఒక్కొక్కసారి బాగోదు, అమ్మాయిలు క్యూట్ గానే ఉండాలి, డాన్స్ చేయాలి అని అంటూ ఉంటారు. ఆల్వేస్ గ్లామర్ డాల్. ఐ వాంట్ టు బి మోర్ న్యాచురల్, ఐ వాంట్ టు బి మీ. సో అప్పుడు అన్నారు, మీరు ఇలాగే ఉండొచ్చు కదా షోస్ లో కూడా సరదాగా జోకులు వేసుకుంటూ. మరి అన్ని జోకులు వేయలేము అనుకోండి, అప్పుడప్పుడు షోస్ లో కొంచెం పద్ధతిగా ఉండాలి. బట్ దెన్ ఇలాంటి రీల్స్ ఏంటంటే మాకు కూడా బ్రేక్. బట్ అదర్వైజ్ ఇద్దరు ముగ్గురు ఒక దగ్గరకు ఉండలేం, బికాస్ ఒకళ్ళు కామెంటరీకి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు థింక్ అయిన తర్వాత ఏదైనా గ్యాప్ వచ్చింది అని అంటే సరదాగా రీల్ చేద్దాం రావచ్చు కదా. అందరం కలిసి తినడం కూడా ఏం ఉండదు, ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు. యాక్చువల్లీ స్పీకింగ్ ఎప్పుడు టైం ఉంటే అప్పుడు ఒక 2 నిమిషాలు మాట్లాడతాం అంతే. నైస్. సో అంటే అవన్నీ చూసినప్పుడు అనిపిస్తుంది డెఫినెట్లీ, అరే బాగుంది కదా అని చాలా మంది అనుకుని. అండ్ తెలుగులో స్పెషల్లీ రీజనల్ లాంగ్వేజెస్ లో మన తెలుగులో స్టార్ట్ అయినప్పటి నుండి చాలా మంది వాంట్ టు గెట్ ఇన్ టు దిస్. సో వాట్ ఈస్ ద ప్రాసెస్, అంటే వాట్ గోస్ బిహైండ్, అసలు ఎలా అవ్వాలి, అప్రోచ్ అవ్వాలి స్పోర్ట్స్ ప్రెజెంటింగ్ గురించి, ఆర్ మేబీ స్పోర్ట్స్ లో దాంట్లో వర్క్ చేయాలి అనుకుంటే? ఓకే, ఆన్ స్క్రీన్ అయితే నేను కూడా ఆడిషన్ ఇచ్చే వచ్చాను. అయితే ఆడిషన్ అంటే ఏదో జస్ట్ మీరు ఫోన్ లో రికార్డ్ చేసేసి ఓకే అయిందంటే ఓకే అయిపోతుంది అన్నట్టు కాదు. ఇట్స్ అ లాంగ్ ప్రాసెస్. అంటే అక్కడ ఎలాంటిదైనా నిలబడి తట్టుకోవాలి అని అంటే, బికాజ్ నేను వచ్చినప్పుడు 2 మ్యాచెస్ చేసి అనుకుని వెళ్ళిపోదాం అని అనుకున్న దాన్ని నేను 2023లో 3 months నేను బాంబేలోనే ఉండిపోయా. ఓకే, బికాజ్ డిజిటల్లో ఐ వాజ్ ఓన్లీ వన్. మొత్తం IPL అంతా నేనే చేశాను, ద ఎంటైర్ సీజన్. జస్ట్ ఇమాజిన్ ఎన్ని మ్యాచెస్, అండ్ ఇట్ విల్ బి వెరీ హెక్టిక్. సో యూ హ్యావ్ టు బీ రెడీ ఫర్ దట్. 2 మాక్ టెస్ట్లు, మాక్ షోస్ చేస్తారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇలా కూర్చొని మాట్లాడుతున్నాం, నేను కూడా నన్ను కూర్చోబెట్టి ఇప్పుడు మీరు పలానా ప్లేయర్ గురించి మాట్లాడాలి, మీ ఎక్స్పర్ట్ తోటి మాట్లాడండి అంటారు. బాగానే మాట్లాడారు. ఇప్పుడు నించొని ఐ వాంట్ సీ యువర్ బాడీ లాంగ్వేజ్. సో ఒక ప్యానల్ కూర్చుంటుంది, వాళ్ళందరూ కూడా దే విల్ try to understand మీ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, హౌ కాన్ఫిడెంట్ ఆర్ యూ. సడన్ గా ఐ టేక్ సమ్ ప్లేయర్స్ నేమ్, యూ టాక్ అబౌట్ దెమ్ అంటే యూ షుడ్ బి రెడీ. నాకు తెలియదండి ఆ ప్లేయర్ అంటే కుదరదు. సో అవగాహన ఉండాలి, అంటే ఫుల్లీ క్రికెట్ నాలెడ్జ్ ఉండాలి అని నేను అనను, బికాస్ ఎవ్రీడే ఈజ్ ఎ లెర్నింగ్. ఇప్పుడు నేర్చుకోకపోతే అక్కడికి వెళ్ళాక కూడా నేర్చుకోవచ్చు. బట్ మోర్ దెన్ ఎనీథింగ్ చాలా కాన్ఫిడెంట్ గా ఉండాలి, భాష మీద పట్టు ఉండాలి. అంటే మనం తెలుగు మాట్లాడుతున్నాం గనుక, తెలుగులో చేస్తున్నాం గనుక మాక్సిమం ఇంగ్లీషే వాడామనుకోండి, ఇంకా వేరే ఎగ్జాక్ట్లీ బాగుంటుంది. అంటే తెలుగు చక్కగా మాట్లాడితే బాగుంటుంది. ఓకే ఓకే, సో తెలుగు మన లాంగ్వేజ్ ని మంచిగా ఎంజాయ్ చేస్తూ ప్రెజెంట్ చేయడం నైస్. అండ్ ఆల్సో స్పెషల్లీ హైదరాబాదీ యాక్సెంట్ అసలు క్రేజీ. ఆ హైదరాబాదీ హిందీ అసలు లిటరల్లీ ఐ వాజ్ లైక్, ఇదేమన్నా స్క్రిప్టెడ్ అనుకున్నా, బట్ దట్స్ సో న్యాచురల్. హైదరాబాదీ కాబట్టి నాకు కూడా పెద్ద గొప్పగా రాదు, కానీ మనం ఏంటంటే కొన్ని వర్డ్స్ తొందర నేర్చుకుంటాం. క్యారే, మోద్ద అల్లేరే, ఇట్లాంటివన్నీ కూడా. ఎందుకంటే ఐ థింక్ ఉర్దూ ఇస్ అ వెరీ, అంటే హైదరాబాదీ హిందీ చాలా దగ్గరగా ఉంటుంది మనసుకి, చాలా క్లోజ్ గా మాట్లాడినట్టు, అందరినీ ఒక దగ్గర తీసుకొచ్చినట్టు కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ కూడా. సో హైదరాబాదీ అంటే ఇది యాక్చువల్లీ ఐడియా ఎలా వచ్చింది తెలుసా? లాస్ట్ ఇయర్ అరే మనం సన్ రైజర్స్ హైదరాబాద్ ఇంత బాగా ఆడుతున్నారు, మనం ఏదైనా సరదాగా చెయ్యాలి అంటే, ఇవన్నీ మీకు షోస్ లో కనిపించవు. షోకి ముందు మేము సరదాగా చేసింది, జనాల్లోకి వెళ్ళాలి, ఎక్కువ మంది సపోర్ట్ కూడా రావాలి సన్ రైజర్స్ హైదరాబాద్ కి అని స్టార్ట్ చేసింది అనమాట. ఇది జనరల్ డిస్కషన్, ఇద్దరు ఫ్రెండ్స్ ఒక దగ్గర కలిస్తే ఎలా మాట్లాడతారు అని అనుకుని స్టార్ట్ అయింది. నాకు పెద్దగా హైదరాబాదీ హిందీ రాదు, కానీ నేను అది కూడా మేనేజ్ చేశాను, అంటే నాకు వచ్చినది మాట్లాడేశాను. ఓకే, సో ప్రాపర్ ఎక్కడ మీది? హైదరాబాద్ ఎడ్యుకేషన్ అంతా హైదరాబాదే. మా పేరెంట్స్ వాళ్ళది ఆంధ్ర, బట్ నేను పెరిగింది అంతా హైదరాబాదే. నైస్. సో స్పోర్ట్స్ ప్రెజెంటింగ్ కన్నా ముందు వాట్ వర్ యు డూయింగ్?
ఐ ఫినిష్ మై పోస్ట్ గ్రాడ్యుయేషన్. నేను ఒక 2-3 ఐటీ కంపెనీస్ లో పనిచేశాను. 2-3 3 నెలలే. నా వల్ల కాలేదు. అమ్మో 3 నెలలు బాగానే మేనేజ్ అంటే చేశారు. ఇక్కడి నుంచి అక్కడికి కంపెనీ బాగాలేదేమో, నాకేం పెద్దగా నచ్చట్లేదు. ఇంకో దగ్గరికి వెళ్ళి అసలు ఈ ప్రొఫైల్లో నేను కరెక్ట్ కాదు, ఇంకో దగ్గరికి వెళ్ళా. అబ్బే ఇవన్నీ మనతో అయ్యే పనులు కాదని చెప్పి మానేసా. ఓకే ఓకే. సో యా అంటే దెన్ ఐ స్టార్టెడ్ ఆడియో విజువల్ బ్రాండింగ్ కంపెనీ ఆన్ మై ఓన్. ఒక 4-5 years నడిచింది. టు డూ లాట్ ఆఫ్ ఆడియో బ్రాండింగ్ ఫర్ వేరియస్ కంపెనీస్. ఓకే. And then I got into this. After COVID, I got into this. COVID lo like everybody got a break. Yeah. So ఓకే. సో దీంట్లో యూ హ్యావ్ టు మెన్షన్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేయర్ గురించి ఎవ్రీ డే మాట్లాడుతూ ఉంటారు. బట్ వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ప్లేయర్ అండ్ అ ఫ్యాన్ మూమెంట్ థింగ్? ఫ్యాన్ మూమెంట్ ఆ ప్లేయర్ తో ఫ్యాన్ మూమెంట్ ఇంకా అవ్వలేదు. అంటే టీమ్ ఇండియా నుంచి అని అంటే ఎనీ డే విరాట్ కోహ్లీ. నాకు సచిన్ టెండూల్కర్ ఇస్ మై ఫేవరెట్. ఓకే. విరాట్ కోహ్లీ ఈ మధ్య అంటే ఆల్మోస్ట్ దగ్గరగా చూసినట్టుగానే ఉంది. ఎందుకంటే లాస్ట్ 3 years నుంచి చూసినా కూడా ఎన్ని విమర్శలు వచ్చాయి తన మీద, సరిగ్గా ఆడట్లేదని, ఇదని. అండ్ తన గురించి నంబర్సే మాట్లాడతాయని కొంతమంది అలా అంటూ ఉంటారు. బట్ టైమ్ అండ్ అగైన్ హీస్ ప్రూవింగ్ తన ఏజ్ కి తన ఫిట్నెస్ లెవెల్ కి అసలు సంబంధమే ఉండదు. గ్రౌండ్ లో చీత పరిగెట్టినట్టు పరిగెడతాడు, ఫీల్డింగ్ లో యానిమేటెడ్ గా ఉంటాడు, ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు టీమ్ ని ఎప్పటికప్పుడు. అండ్ తను సాధించి చూపిస్తాడు. సో ఎవరైతే క్రిటిసైజ్ చేశారో క్వైట్ గా ఉంటాడు, ఏం మాట్లాడు. నేను కాదు, నేను చేసి చూపిస్తాను అనేది చేసి చూపించిన తర్వాతే అందరికి అర్థమైపోతుంది. దాని తర్వాత కూడా ఏం మాట్లాడు, మాట్లాడుకోవాలంతే. ఓకే. విరాట్ కోహ్లీ అంతే. ఓకే. సో ఎనీడే విరాట్ కోహ్లీ. అండ్ ఓకే ఫైన్, ఆర్సీబీ ఓకే. బట్ నాట్ జస్ట్ ఐపీఎల్ లో మన ప్లేయర్స్ అని కాకుండా హూ ఇస్ యువర్ ఫేవరెట్ ప్లేయర్? నాట్ జస్ట్ మన ప్లేయర్స్, మన ఇండియన్ ప్లేయర్స్ కాకుండా. యాక్చువల్లీ చాలా టఫ్ క్వశ్చన్. ప్రెజెంటర్ ఇలాంటి క్వశ్చన్స్ అడగకూడదు. సో బట్ యూ విల్ హ్యావ్ యువర్ పర్సనల్ చాయిస్ కదా. నాకు జస్ప్రీత్ బుమ్రా అంటే చాలు. అంటే ఫస్ట్ అందరూ అంటే నేను ఈ ఫీల్డ్ లోకి వచ్చినప్పుడు జస్ప్రీత్ బుమ్రా అంటే ఏంటి ఇంత మాట్లాడేసుకుంటున్నారు అని అనుకున్నా. తను వచ్చాడంటే అదొక భలే సరదాగా అనిపిస్తుంది. వస్తాడు ఇట్లా వికెట్లు తీసి ఇచ్చేస్తూ ఉంటాడు, ఊహించని కూడా ఇట్లా బ్యాటర్ అయితే ఇలా కొట్టి ఏంటి నేను అవుటా చూసుకుంటూ ఉంటాడు. ఓకే. లైక్ బుమ్రా. బుమ్రా. ఓకే. సో ఇప్పటి వరకు కవర్ చేసిన వాటిలో వాట్ ఈస్ ద మెమరబుల్ మూమెంట్ ఇప్పటి వరకు? మోస్ట్ మెమరబుల్ 2024 ఐపీఎల్ క్వాలిఫైయర్ కి నేను అహ్మదాబాద్కి వెళ్ళాను. ఓకే. దట్స్ ద హ్యూజ్ స్టేడియం. అంటే స్టేడియంకి వెళ్ళే ముందు, అంటే లోపలికి మేము షో స్టార్ట్ చేసే ముందు నాకు స్టేడియం టూర్ తీసుకెళ్లారు. ఏంటి ఇంత పెద్దదా, 1,00,000 పైగా జనం వస్తారా, వచ్చినప్పుడు చూద్దాం అసలు ఎలా ఉంటుందో అని అనుకున్నా. వచ్చారు. అందులోకి సన్ రైజర్స్ గేమ్ ఉండింది అగేన్స్ట్ కేకేఆర్. ఐ థింక్ ఐ కెన్ నెవర్ ఫర్గెట్ దట్ డే. అంటే ఒక ఇంతమంది ఫ్యాన్స్ వచ్చి అంత సపోర్ట్ చేసి వాళ్ళ ఫేవరెట్ ప్లేయర్స్ కి, అది వేరే ప్రపంచంలాగా ఉండింది నాకు ఫర్ ద ఫస్ట్ టైం. నేను ఉప్పల్కి వెళ్ళినప్పుడు ఐ వాజ్ సూపర్ ఎక్సైటెడ్. ఫస్ట్ టైం ఉప్పల్కి వెళ్ళినప్పుడు ద కైండ్ ఆఫ్ సపోర్ట్ సన్ రైజర్స్ కి వచ్చినప్పుడు. బట్ ఫ్యాన్స్ విషయంలో ఎంత మాట్లాడుకున్నా తక్కువే. నాకు మోర్ దెన్ అంటే ఆ స్టేడియం ఒక ఎక్స్పీరియన్స్ అయితే ఆ జనాలు ఒక ఎక్స్పీరియన్స్. అంటే అంతమంది వచ్చి ఒకసారి గట్టిగా ఒక్కొక్క 6 కి అరుస్తూ ఉంటే మనకేం వినపడదు అసలు. మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఈ యాపిల్ వాచ్లు పెట్టుకున్న వాళ్ళకి చాలా నాయిస్ ఎక్కువ ఉంది, ఇంకెక్కడికన్నా వెళ్ళిపోండి అన్న మెసేజ్లు కూడా చూసుకుంటే. సో అంత దట్ వాజ్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఐ హ్యాడ్. అండ్ ఐ కుడ్ లైక్ మీట్ అ లాట్ ఆఫ్ మై ఫేవరెట్ పీపుల్ దేర్. రవి శాస్త్రి కానీ, హర్ష భోగ్లే కానీ, వీళ్ళందరినీ కలవడము, జస్ట్ లైక్ కలిసి అందరము లంచ్ చేయడము, ఇట్స్ ఆల్ వెరీ మెమరబుల్. ఓకే. కాన్వర్సేషన్. యా వాట్ డిడ్ యు టాక్ టు? నేను ఐ రియలీ లైక్ హర్ష భోగ్లే కమెంటరీ. ఆయన చాలా ఇష్టం. హీఈస్ ఆల్సో ఫ్రమ్ హైదరాబాద్. సో నేను మధ్యలో మొత్తం మాట్లాడేశాక తెలుగులో ఏమన్నా మాట్లాడరా ప్లీజ్ అని అడిగాను ఆయన. సరదా అన్నమాట, రిఫ్రెషింగ్ అనిపిస్తుంది. అది తర్వాత రవి శాస్త్రి ఆయనతో కూడా మాట్లాడాను.
అండ్ సురేష్ రైనా వీళ్ళందరూ ఉండే. ఓకే జస్ట్ వెరీ క్యాజువల్ టాక్. అంటే అక్కడ కూడా నేను క్రికెట్ మాట్లాడను, సరదాగా ఏదైనా మాట్లాడు. ఇప్పుడు క్రికెటే మాట్లాడతారు లంచ్కి వెళ్తుంటే ఏ ఐటమ్ బాగుంది, ఏం తినొచ్చు, ఇలాంటి డిస్కషన్. బికాస్ ఐ వాంట్ బి వెరీ క్యాజువల్. సో ఐ హ్యాడ్ సమ్ నైస్ క్యాండిడ్ కాన్వర్సేషన్స్ విత్ దెమ్. సో ఇప్పుడు ఐపీఎల్ సీజన్ చేస్తున్నారు కదా, నెక్స్ట్ ఐపీఎల్ వస్తుంది. అండ్ ఫస్ట్ మనకు మీరు స్టార్ట్ చేసింది విమెన్ ఐపీఎల్ నుండి స్టార్ట్ చేస్తారు కదా. కరెక్ట్. సో ఎట్లా అవుతుంది అంటే ఆ కైండ్ ఆఫ్ హైప్ అనేది ఇంకా బిల్డ్ అవుతూ ఉంది విమెన్ ఐపీఎల్ For నుంచి. women, సో వాట్ యు వాంట్ టు టెల్ అబౌట్ ఇట్? ఐఎమ్ గ్లాడ్ దట్ ఫస్ట్ సీజన్ కి ఇప్పటికి చూసుకుంటే చాలా మంది WPL is something is again a opportunity to prove themselves. ఇంకొకటి ఏంటి అంటే ఇట్స్ అన్ ఆపర్చునిటీ బికాస్ వరల్డ్ క్లాస్ ప్లేయర్స్ వస్తారు. సో ఇట్స్ అ లెర్నింగ్ ఫర్ డొమెస్టిక్ ప్లేయర్స్ టు షేర్ ద డ్రెస్సింగ్ రూమ్ విత్ దెమ్ అండ్ దెన్ టు లెర్న్ అ లాట్ ఆఫ్ థింగ్స్. సో వెన్ ఇట్ కమ్స్ టు విమెన్ WPL గురించి ఇంతకు ముందు ఫస్ట్ సీజన్లో అంత చాలా మందికి తెలీదు. బట్ నేను చూసిన దాని ప్రకారం ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ దే స్టార్ట్ టాకింగ్, అరే ఈ ప్లేయర్ భలే ఆడుతుంది, అరే రిచా ఘోష్ భలే ఆడుతుంది, స్మృతి మాందన, హర్మన్ ప్రీత్, లేకపోతే ఫారెన్ ప్లేయర్స్ పేర్లు కూడా ఇప్పుడు ఫస్ట్ సీజన్లో మాకే సరిగ్గా తెలియదేమో అనిపించింది. ఇప్పుడు ఎవ్రీబడి హ్యాస్ ఫేవరెట్స్. మంచిగా ఎలిస్పెరీ అబ్బా సూపర్ ఆడుతోంది అని అంటారు. సో అట్లా స్లోలీ ఇట్ ఈస్ గ్రోయింగ్. ప్రస్తుతం 5 టీంలు ఉన్నాయి, అది కూడా 10 టీంలు అవ్వాలని కోరుకుందాం. ఓకే, హ్యావ్ ఎనీ ఫేవరెట్ ప్లేయర్ WPL లో WPL? చాలా మంది ఉన్నారు. ఐ థింక్ ఎలిస్పెరీ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేయర్స్. ఓకే, ఇండియన్ ప్లేయర్స్ విల్ ఆల్వేస్ బి దేర్. ఫేవరెట్ లిస్ట్ లో వాళ్ళు ఉంటారు. వాళ్ళు కాకుండా వాళ్ళు మినహాయిస్తే ఎలిస్పెరీ. ఓకే, సో ఈ లైవ్ ఈవెంట్స్ చేస్తుంటారు కదా, లైవ్ గా మీరు కవర్ చేస్తుంటారు డే టు డే. సో నాట్ జస్ట్ ఐపీఎల్, మిగతా అన్ని కైండ్స్ ఆఫ్ క్రికెట్ లో కూడా. సో ఆ లైవ్ లో హౌ డు యూ హ్యాండిల్ ప్రెషర్? అంటే ఒక్కొక్కసారి ఆన్ ద స్పాట్ తెలుస్తుంది మీకు థింగ్స్ అన్ని కూడా. సో హౌ డు యూ హ్యాండిల్ దెమ్? ఓకే, సో ఐపీఎల్ మ్యాచ్ 7:30కి స్టార్ట్ అవుతుంది అనుకోండి. 6:30కి మనం షో స్టార్ట్ చేస్తాం. 7 o'clock టాస్ ఉంటుంది. ఇది ఎవరికి అందరికీ తెలిసిన విషయం. 7కి టాస్ ఉంటుంది. కరెక్ట్ గా టాస్ కి ఇట్లా త్రో చేస్తా ఉన్నాడు. ఓకే, మరి క్యాప్టెన్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు, టాస్ టైం అయిపోయింది చెప్తారు. వర్షం పడుతుంది, అక్కడ కవర్లు వేస్తున్నారు, మరి ఏంటి పరిస్థితి అంటారు. వాళ్ళు చాలా చాలా క్యాజువల్ గా ఇట్స్ రైనింగ్ అని అంటారు. అయితే వర్షం పడుతుందని వెంటనే చెప్పడానికి లేదు. బికాజ్ సమ్ టైమ్స్ ఇట్ కుడ్ బి జస్ట్ అ డ్రిజిల్ అయినా టాస్ కి వచ్చేస్తుండొచ్చు. సో ఆ సమయస్ఫూర్తి చాలా ఇంపార్టెంట్. చాలా జాగ్రత్తగా నేనేంటో నాకు తెలియదు, కానీ నేను చేసిన ఫస్ట్ ఐపీఎల్ లో అయితే ఎన్ని రోజులు వర్షాలు పడ్డాయో నాకు ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. బట్ ఇఫ్ యు ఆస్క్ మీ, ఆ రెయిన్ టైంలో చేసిన షోస్ ఆర్ ద బెస్ట్ షోస్ ఐ ఎవర్ డిడ్. బికాస్ అది లిటరలీ నన్ను నేను టెస్ట్ చేసుకున్నా. ఇలాంటి సిచ్యువేషన్ లో నేను ఏం చేస్తాను, ఐ టాక్ అ లాట్ అబౌట్ ప్లేయర్ స్టోరీస్ తెలుసుకోవడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు రింకు సింగ్ అని ఒక ప్లేయర్ ఉన్నాడు, కేకేఆర్కి ఆడతాడు. ఫ్రమ్ అ వెరీ హంబుల్ బ్యాక్గ్రౌండ్. వాళ్ళ ఫాదర్ ఎల్పిజి సిలిండర్స్ అవి వేస్తూ ఉంటారు. బట్ ఆ అబ్బాయికి వచ్చిన పేరు ఐపీఎల్లో, దాని తర్వాత ఇట్స్ లైక్ బిఫోర్ ఐపీఎల్ ఆఫ్టర్ ఐపీఎల్ అలా ఉండింది అనమాట. సో అసలు ఏంటి ఆ ప్లేయర్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎంత కష్టపడి వస్తున్నాడు, ఇలాంటి స్టోరీస్ తెలుసుకోవడానికి ట్రై చేస్తాం డ్యూరింగ్ రెయిన్ షోస్. ఎందుకంటే ఇట్స్ ఆల్సో వెరీ ఇన్ఫర్మేటివ్ అందరికీ కూడా. అండ్ అలాగే మనకి మా ప్యానెల్లో కనుక ఫార్మర్ ప్లేయర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ స్టోరీస్ గురించి కానీ, అసలు ఎలా ఉంటుంది డ్రెస్సింగ్ రూమ్ లో, ఓడిపోతే ఎలాంటి డిస్కషన్స్ అవుతాయి, గెలిస్తే ఎలాంటి మాహోల్ ఉంటుంది, ఇలాంటి కాన్వర్సేషన్స్ అన్ని చేస్తాము. సో బిగినింగ్ డేస్ లోనే మీకు మంచి బాగా అసలు ఒకసారి 3 గంటలు కూడా పడింది వర్షం. 3 hours ఐ హ్యాడ్ టు డూ ద షో లైవ్. ఎప్పుడైనా మెసేజ్ చేశారా ఏదైనా థింగ్ ఆర్ ఏదైనా? థాంక్ఫుల్లీ నెవర్. అంటే పొరపాటున ఇప్పటి వరకు అవ్వలేదు. నేను ఒకవేళ ఎప్పుడైనా ఒక ప్లేయర్ నేమ్ గానీ అలా తప్పు తీసుకుంటే వెంటనే క్షమించాలి అని అంట. ఇట్స్ హ్యూమన్, ఇది ఎవరైనా తప్పులు చేస్తారు. బట్ ఎప్పుడూ మెస్ అప్ అవ్వలేదు. థ్యాంక్ఫుల్లీ. ఓకే, అంటే కొంతమంది ఏంటంటే ఇప్పుడు మీరు ఆ ప్రెషరైజ్డ్ గా లేకపోయినా ఏదో ఒకటి తీసుకొస్తారు ఆ పాయింట్ ఆఫ్ టైం కి. మన మైండ్ సెట్ చాలా క్లియర్ గా ఉండాలి ఆ టైంలో. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే మనకి అక్కడ వర్షం పడుతుందా ఏం జరుగుతోంది అనేది మాకు చెప్తారు. సో వీల్ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఈపీ ఇన్ ఇయర్. ఇన్ ఇయర్ లో తెలుస్తుంది, ఓకే ప్రత్యూష వర్షం పడుతుంది, ఇంకొక 5 minutes నువ్వు కాన్వర్సేషన్ చేస్తూ ఉండు, మనకు అప్డేట్ వస్తే వీళ్ళు లెట్ యు నో అంటారు. ఏం కాన్వర్సేషన్ చేయాలి? ఓకే ఇవాళ మ్యాచ్ గురించా, ఇంకేదన్నానా,
బ్రెయిన్ లో అప్పటికప్పుడు ప్రెప్ చేసుకోవాలి కదా. అసలు మేఘాల్లో తేలుతున్నట్టు ఉంటుంది అన్నమాట. ఏం చేయాలిరా బాబు, ఆ భయం ఉంటుంది, మొహం మీద భయం కనిపించదండి. ఓకే, అంతే. డన్. సో ఓకే, నైస్ టు నో ఆల్ దిస్. సో వాట్ మేక్స్ అ గ్రేట్ న్యూస్ ప్రెజెంటర్ అంటే వాట్ వుడ్ యు సే? న్యూస్ ప్రెజెంటర్, సో లైక్ స్పోర్ట్స్ ప్రెజెంటర్. ఐ థింక్ సి ఇప్పుడు మీరు చూసుకుంటే ఎనీ ప్రెజెంటర్ వాళ్ళందరూ కూడా ఎఫర్ట్స్ పెట్టి నేర్చుకుని, కొంతమందికి స్వతహాగానే చాలా సరదాగా దే కెన్ హ్యాండిల్ థింగ్స్. కొంతమందికి ఎక్స్ట్రా ప్రిపరేషన్ అనేది అవసరం అవుతుంది. అండ్ ఆల్సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొత్త స్పోర్ట్స్ ప్రెజెంటర్ కావాలి అని అనుకుంటున్నారు అనుకోండి, దే విల్ లుక్ ఫర్ యూ. మీ ఇన్స్టాగ్రామ్ వీటిలో అన్నిట్లో చెక్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు దే వాంటెడ్ అ ఫ్రెష్ ఫేస్, ఆ బ్యాక్గ్రౌండ్ లో చెక్స్ అవుతూ ఉంటాయి. అండ్ వెన్ దే అప్రోచ్ యూ ఆల్సో, ఇప్పుడు ఒక యాంకర్ కి ఇంకో యాంకర్ కి యూనిక్నెస్ అనేది ఉండాలి కదా. ఐ విల్ నాట్ సే డిఫరెన్స్. సో ఈ అమ్మాయిలో ఏంటి యూనిక్ గా ఏముంది, ఈ అమ్మాయిలో ఏంటి స్పెషల్ గా ఎలా హ్యాండిల్ చేస్తుంది, అలా నాకు తెలిసి ఎవ్రీ యాంకర్ కి వాళ్ళ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ ఉంటాయి. బట్ ఐ వుడ్ సజెస్ట్ దట్ మార్కెట్ లో కానీ ఆర్ వాట్ ది ఆడియన్స్ ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ. సీరియస్ గా చేస్తే ఇప్పుడు నాకు మీరు చాలా ప్లెజెంట్ గా కనిపిస్తారండి ఆన్ స్క్రీన్, కానీ ఇంకా 2-3 జోకులు వేయండి షోస్ లో కూడా సరదాగా అనిపిస్తుంది అని అన్నారు. సో దట్స్ వాట్ పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ మీ, మోర్ జోవియల్ గా ఉండాలి షోస్ లో అని. సో స్పోర్ట్స్ ప్రెజెంటర్ కి ఈ క్వాలిటీస్ ఉండాలి అని పర్టికులర్ గా నేను చెప్పాలి అని అంటే అది కష్టం. బికాస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ యూ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్. ఓకే, ఆపర్చునిటీ వచ్చినప్పుడు ప్రిపేర్ అవుతా, నో, ప్రిపేర్ అయి ఉండాలి ఆపర్చునిటీకి. ఓకే ఓకే, బట్ స్టిల్ మీరు ఆపర్చునిటీ వచ్చిన తర్వాత ప్రిపేర్ అయ్యారు. అది అసలు నేను ఊహించలేదు. ఆ ప్రిపరేషన్ చెప్తున్నా కదా, నా అలాగే బుక్కుల్లో రాసుకోవాలి. అమ్మో ఏంటి ఇది తెలుసుకోవాలి అది తెలుసుకోవాలి అని. ఓకే, అండ్ దిస్ థింగ్ హ్యాపెన్ కదా ఛాంపియన్స్ ట్రోఫీ అప్పుడు, ఇండియా అండ్ పాకిస్తాన్ మ్యాచ్ అప్పుడు అంబట్ రాయుడు గారు కూర్చొని లైక్ కొంచెం కైండ్ ఆఫ్ స్మాల్ కాంట్రవర్సీ కూడా అయింది దట్ సెలబ్రిటీస్ వస్తున్నారంటే పబ్లిసిటీ స్టంట్ అని చెప్పేసి మేడ్ అ స్టేట్మెంట్. యా, లైక్ ఆ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్ అంటే హౌ డు యు, అంటే విల్ బి దట్ పర్సనల్ చాయిస్, అది ఎట్లా చేస్తారు? నో నో నో. సో యాక్చువల్గా అక్కడ కాన్వర్సేషన్ దానికి ముందు తర్వాత, సో బేసికల్ గా ఏమవుతుందంటే ఇలాంటివి ఓన్లీ ఆ ఒక లైనే తీసుకుంటారు. ఓవరాల్ గా కాన్వర్సేషన్ ముందు తర్వాత ఏం జరిగింది అనేది చూడరు. ఓకే, బేబీ కాంటెక్స్ట్ మారిందంట. ఎగ్జాక్ట్లీ. ఓకే, సో హీ వాస్ టాకింగ్ అబౌట్ బికాస్ ఇట్స్ నైస్ టు ఇలాంటి మ్యాచెస్ అవుతున్నప్పుడు వాళ్ళు కూడా రావాలని అనుకుంటారు అని. ఆయన పబ్లిసిటీ అని ఒకళ్ళ మీద టార్గెట్ చేసి అనాలి అని అయితే నాకు తెలిసి అనలేదు. ఎందుకంటే ఈ విషయం తర్వాత కూడా డిస్కషన్ అయినట్టు నాకు గుర్తు, కామెంటరీలోనే అయిందని అనుకుంటున్నాను. బట్ దెన్ ఆ రోజు చాలా మంది సెలబ్రిటీస్ ని చూపిస్తున్నప్పుడు కామెంటేటర్స్ మాట్లాడడం జరిగింది. ఇట్స్ నథింగ్ పర్సనల్ ఆర్ ఏదో టార్గెట్ చేసి అనాలని అయితే అనుండరు. అది ఆబ్వియస్లీ చిరంజీవి గారు అండ్ సుకుమార్ గారు కనిపించారు. సో దట్ వెంట్ కైండ్ ఆఫ్ నెగటివ్ కదా దట్. ఓకే, ఇలాంటివి అంటే మేబీ అది మన ఉద్దేశం కాకపోయినా కూడా కొన్ని స్టేట్మెంట్స్ వస్తూ ఉంటాయి కదా, దాన్ని మళ్ళీ కొంచెం కవరప్ చేసుకోవాలి కదా కొన్ని సిచ్యువేషన్స్ లో. లైక్ యూ డూ ఇట్. ఐ థింక్ అంబటి రాయుడు గారికి నాకు తెలిసి ఆయనకి ఫిల్టర్ లేదు. ఆయన మనసులో ఏముంటే అదే చెప్తారు. సో ఆయన ఉద్దేశంలో ఆయన కావాలని అనలేదు టు కవర్ ఇట్ అప్ అగైన్. అక్కడ నేను అదే అంటున్నా, కాంటెక్స్ట్ వేరు. అక్కడ ముందు తర్వాత ఏం జరిగింది అనేది తెలియదు. చాలాసేపు డిస్కషన్ అయింది, ఎందుకంటే చాలా మంది సెలబ్రిటీస్ ని చూపిస్తున్నారు అక్కడ. సుకుమార్ గారిని చూపించారంటే ఒక సెకండే చూపించుండరు, ముందు ఒక 2-3 సార్లు కూడా చూపించారు. ఆ కాన్వర్సేషన్ అవుతూ అవుతూ అక్కడ ఏదో సరదాగా దే ఆర్ బిల్డింగ్ అప్ సంథింగ్, అది అలా జరిగింది. అదేదో కావాలని అంటేనే కవరప్ చేయాలి, కావాలని అనలేదు కనుక ఐ డోంట్ థింక్ ఇట్స్ రిక్వైర్డ్. మేబీ కాంటెక్స్ట్ మారిపోయి తర్వాత జరుగుతుంది. We all know how it is, ఇప్పుడు నేను కూడా చాలా చాలా విషయాల్లో చూసా. ఇట్స్ నాట్ ఫర్, అంటే క్రికెట్ విషయమే కాసేపు పక్కకు పెట్టేస్తే వాళ్ళు చెప్పింది ఒకటి, అక్కడ చూసేది ఒకటి, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో దాని వల్ల ఎవరు అడ్వాంటేజ్ పొందుతున్నారు అనేది కూడా ఎవ్రీబడి నోస్. సో ఇప్పుడు ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది, ఫ్యూ డేస్ లో అదే బజ్ ఉండబోతుంది అనమాట. సో ప్రిడిక్షన్స్ ఎలా, అంటే ఎలా ప్రిపేర్ అయ్యారు మీరు నెక్స్ట్ ఐపీఎల్ కోసం? ఐ వాంటెడ్ టు, అంటే సన్ రైజర్స్ హైదరాబాద్ అక్కడ టాప్ లో ఉండాలని నేనైతే కోరుకుంటా, అందులో నో డౌట్. కానీ నాకు ఈసారి ఆప్షన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా అయ్యాయి. సో చాలా మంది ప్లేయర్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేకేఆర్ లాస్ట్ సీజన్ లో గెలిచారు, కానీ శ్రేయస్ అయ్యర్ ని వాళ్ళు రిటైన్ చేయలేదు, రిలీజ్ చేశారు. సో నౌ హీస్ నాట్ విత్ కేకేఆర్ ఎనీమోర్. సో
టీమ్స్ అన్ని కూడా నాకు చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తున్నాయి. అండ్ ఐ ఆల్సో వాంటెడ్, ఇప్పుడు కేకేఆర్ ఎలా ప్రిపేర్ అయ్యి వస్తారు అనేది ఐఎమ్ నాట్ రియలీ లైక్ దాని గురించి ఇన్ డెప్త్ గా వెళ్ళాను, ఎందుకంటే ప్రిడిక్షన్స్ జనరల్ గా మా ఎక్స్పర్ట్స్ పని, నేను వాళ్ళని స్పాట్ లో పెడతాను. ఓకే. బట్ ఐ ఆల్సో వాంటెడ్ టు సీ హౌ ఆర్సీబీ విల్ డూ దిస్ ఇయర్, బికాస్ లాస్ట్ ఇయర్ ఇఫ్ యూ సీ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద సీజన్ ఒకలా ఉండింది ఆర్సీబీ, తర్వాత 6 గేములు వరుసగా గెలిచి ప్లే ఆఫ్స్ కి వచ్చేసారు. సో ఐ రియలీ వాంటెడ్ సీ, అండ్ నా ఫ్యాన్ బేస్ దే ఆల్వేస్ సపోర్ట్, 17 years నుంచి చూస్తున్నాం కదా. సో క్యాప్టెన్ ఎవరు, ఈ విషయాలన్నీ పక్కకు పెడితే విరాట్ కోహ్లీ ఇస్ దేర్, ఆర్సీబీ ఫ్యాన్ బేస్ ఇస్ దేర్. సో ఐ వాంట్ టు సీ హౌ ఆర్సీబీ ఇస్ గోయింగ్ టు, how well they're going to do this year. Okay. And MICSK మీకు తెలిసిందే 5 టైటిల్ బ్యాలెన్స్డ్ గా ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. అండ్ అదర్ టీమ్స్ ఆల్సో నాకు చాలా ఇంట్రెస్ట్, నాకు కూడా ఐఎమ్ ఆల్సో క్యూరియస్ టు నో అసలు ఏం జరుగుతుంది అని. కానీ SRH విషయంలో అయితే నాకు కూడా మనసులో 300 లోడింగ్ అనేది ఉంది. ఆ 300 లోడింగ్ అనేది వెయిటింగ్ ఫర్. ఓకే, వాట్ ఇఫ్ ఇట్స్ అ టిఫ్ బిట్వీన్ SRH అండ్ RCB? ఓకే, ఇలా టిఫ్ అయినప్పుడు ఏం జరిగిందో మనకు తెలుసు హిస్టరీలో. యూనో ఫైనల్స్ వచ్చినప్పుడు కూడా SRH గెలిచి, ఎందుకంటే ఇఫ్ యు సీ మిగిలిన క్యాప్టెన్స్ అందరూ కూడా ఇండియన్ క్యాప్టెన్స్, ఓన్లీ ప్యాట్ కమిన్స్ ఇస్ ద ఓన్లీ వన్ ఓవర్సీస్ క్యాప్టెన్. ఇంతకు ముందు ఇలాంటి సిచ్యువేషన్స్ లోనే ఉన్నప్పుడు SRH గెలిచింది. ఓకే, సో దట్స్ వై ఐఎమ్ గెస్సింగ్ ఏమన్నా అంటాడా మళ్ళీ ప్యాట్ కమిన్స్ ఈసారి ఆర్సీబీతో అయినప్పుడు ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇంట్రెస్టింగ్. బట్ బ్యాటింగ్ స్ట్రెంగ్త్ అయితే SRH కి గట్టిగా ఉంది. వెరీ ట్రూ. ఇట్స్ లైక్ చాలా లాంగ్ పీరియడ్ ఉంది అది కదా. నైస్. అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు మన అక్కడికి వెళ్ళినప్పుడు మన తెలుగు లాంగ్వేజ్ అన్నప్పుడు, మన SRH వచ్చినప్పుడు, డిఫరెంట్ మ్యాచెస్ జరిగినప్పుడు వైబ్ ఉంటది. SRH అన్నప్పుడు దట్ పర్సనల్ ఒక ఫీలింగ్, ఒక వైబ్ ఉంటది కదా. హౌ డు యు ఎంజాయ్ ఇట్? ఐ థరోలీ ఎంజాయ్ ఇట్. ఎందుకంటే నేను ఒకసారి ఉప్పల్ వెన్యూ వెళ్ళినప్పుడు కూడా అంతా ఒకలా ఉంటాయి ఇక్కడ. ఆ డప్పులు, ఆ సంబరాలు, యునో ఐ సీ అ లాడ్ ఆఫ్, అంటే ఒకప్పుడు ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ కి ఇప్పటికి ఐ సీ అ లాడ్ ఆఫ్ డిఫరెన్స్. చాలా మందిని చూస్తున్నాను. మాకు అక్కడ ఇఫ్ యూ నాట్ డూయింగ్ ఫ్రమ్ వెన్యూ, స్టూడియో నుంచే గనక చేస్తే ఓపెనింగ్ లో గానీ ద కైండ్ ఆఫ్ ఎలివేషన్స్ వి గివ్, ఐ యూస్ టు గెట్ లాట్ ఆఫ్ మెసేజెస్, బా ఏమన్నా ఎలివేషన్ ఇచ్చారా, ఏమన్నా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారా ఒక్కొక్క ప్లేయర్ కి. సో ఆ SRH గేమ్ అంటే ఐల్ బి డబుల్ ఎక్సైటెడ్. నాలో నేను ఇంకా యాక్టివ్ గా అయిపోతున్నా ఆ రోజు మ్యాచ్ కి. ఓకే, బట్ వాట్ ఆల్ యూ పీపుల్ ఆర్ డూయింగ్ ఇస్ నాట్ లెస్ దాన్ ఎ మూవీ అనిపిస్తుంది. టోటలీ. అసలు మీకు బ్యాక్గ్రౌండ్ లో ఎంత నడుస్తుంది తెలుసా? మీరు ఆ షో ప్రీ షో వరకే చూస్తున్నారు, బట్ వెనకాల పడే SRH మ్యాచ్ అన్నా ఇంకేదన్నా ఏదైనా ఒక పర్టికులర్ ఇంపార్టెంట్ మ్యాచ్ అని అంటే వాళ్ళు పాపం రాత్రంతా కష్టపడి వర్క్ చేస్తూనే ఉంటారు. ఓకే, సో ఫ్యాన్ మూమెంట్ అంటే కోహ్లీ చెప్పారు, దట్ డిడ్ంట్ హ్యాపెన్. హోప్ఫుల్లీ అవుతుంది ఫ్యూచర్ లో వెరీ సూన్. బట్ అపార్ట్ ఫ్రమ్ కోహ్లీ ఇంకెవరు ఫేవరెట్, అండ్ డిడ్ యూ హ్యావ్ దట్ ఫ్యాన్ మూమెంట్? ఆర్ ఏదైనా లెజెండరీ క్రికెటర్ ని చూసినప్పుడు, మీట్ అయినప్పుడు, దట్ కాన్వర్సేషన్? అయ్యాయి. అంటే లైక్ సి ఇండియన్ ప్లేయర్స్ ని ఎవరిని చూసినా, ఎవరితో మాట్లాడినా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈవెన్ దే ప్లేయింగ్ ఫర్ ఇండియా. అండ్ ఎంతైనా అందరూ ప్రతి ఒక్కరి దగ్గర ఫ్యాన్ మూమెంటే ఉంటుంది నాకు. సో వెన్ దే ఆర్ ఆల్ ప్లేయింగ్ కదా, వి ఆల్ సమ్ టైమ్స్ సేమ్ హోటల్లో ఉండడం జరుగుతూ ఉంటుంది. వి గెట్ టు మీట్ దెమ్. అప్పుడప్పుడు ఏదైనా జిమ్ కి వెళ్ళినప్పుడు వి గెట్ టు మీట్ జిమ్ లో. అండ్ మా ఎక్స్పర్ట్స్ ఎవరైనా ఉన్నారు అని అంటే మా యాంకర్ అని చెప్పి ఇంట్రడ్యూస్ చేస్తారా? సో చాలా ఉన్నాయి, ఒక్కటని చెప్పడానికి ఏం లేదు, చాలా ఉన్నాయి. ఓకే ఓకే. సో ఇప్పుడు ప్రత్యూషకి ఒక 11 members ని చూస్ చేసుకోవాలి, 11 క్రికెటర్స్ ని చూస్ చేసుకో, ఒక టీమ్ ఫార్మ్ చేయాలి అంటే who would you choose? I don't know, ర్యాపిడ్ గా నాకు ఇప్పుడు అనిపించింది. I was not prepared for this, but అనిపించింది లైక్ నాట్ జస్ట్ IPL, ఎనీ ప్లేయర్, ఎనీ క్రికెటర్, ఎనీ బౌలర్. చాలా కష్టం 11 members ని. కష్టం అబ్బా. కోహ్లీ విల్ బి ఫర్ షూర్, బట్ ఇంకా he'll be there. రోహిత్ శర్మ is going to be there. కష్టం, చాలా మంది ఉన్నారు 11 అంటే. ఎందుకంటే నేను ఓన్లీ అంటే ఫారెన్ ప్లేయర్స్ ని కూడా ఇంక్లూడ్ చేయాలనుకుంటున్నా. నాకు అందులో కూడా ఫేవరెట్ చాలా మంది. ఓకే, హూ ఇస్ యువర్ ఫేవరెట్? నాకు యాక్చువల్లీ నౌ ఈజ్ నాట్, అంటే ఐపీఎల్ కి అయితే లేరు. జిమ్మీ ఆండర్సన్ అంటే చాలా ఇష్టం. ఫాస్ట్ బౌలర్, చాలా ఇష్టం. ఓకే,
నైస్. గోట్. I'll make it simple కొంచెం. IPL టీమ్స్ లో విల్ పిక్ IPL ర్యాపిడ్ ఫైర్ ఇది. ఓకే, సో నేను IPL Shoot టీమ్స్ it. నేమ్ చెప్తాను. ఎస్, IPL టీమ్స్ నేమ్ చెప్తాను, దానిలో నుండి సెలెక్ట్ చేయాలి. ఓకే ఓకే, ఏం సెలెక్ట్ చేయాలి? ఐ మీన్ దిస్ ఆర్ దాట్. ఓకే ఓకే, గాడ్. MI or KKR? MI. MI or CSK? మొదలైంది. ఓ మై గాడ్. స్కిప్. స్కిప్ లేదు ఇక్కడ. చచ్చింది. ఫర్ ధోని సిఎస్కే. ఓకే, CSK or RCB? నన్ను వెళ్ళిపోమంటారా? చచ్చింది. ఓకే, ఫ్యాన్స్ కోసం ఆర్సీబీ. ఓ, ఫ్యాన్స్ కోసం. Yeah. ఓకే, RCB or రాజస్థాన్ రాయల్స్? ఆర్సీబీ. ఓకే, RCB or గుజరాత్ టైటన్స్? ఆర్సీబీ. ఓకే, RCB or లక్నో సూపర్ జైంట్స్? లాస్ట్ గా ఆర్సీబీ ఆర్ ఎస్ఆర్హెచ్ అని అడుగుతారు కదా, కదా అదే ఉంటుంది నాకు తెలుసు. చెప్పాను ఇంకా, RCB or SRH? ఎస్ఆర్హెచ్ లాస్ట్ తెలుసు. నాకు ఒక్కొక్క పేరు వచ్చినప్పుడే డౌట్ వచ్చింది, లాస్ట్ లో ఆర్సీబీ ఆర్ SRH ఎండ్ ఆఫ్ ద డే. Oh, nice. హైదరాబాద్ తెలుగు టీమ్, సో ఆబ్వియస్లీ సూపర్ గుడ్. అయితే దిస్ నేను అడిగాను కదా ఇందాక, ఉర్దూ స్లాంగ్ లో చెప్పారు కదా, టెల్ సంథింగ్ లైక్ ఎనీథింగ్ ర్యాండమ్ గా ఆర్ మేబీ అబౌట్ దిస్ కాన్వర్సేషన్, ఏదైనా ఓకే. యూ లైక్ ఉర్దూ స్లాంగ్ లో. ఐ రియలీ లైక్ దట్. అవునా? చాలా న్యాచురల్ గా చెప్పారు. లైక్ ఐ వాంటెడ్ అగైన్. టేక్ యూర్ టైం. బేసికలీ ఐ వాంట్ టాక్ అబౌట్ ఎస్ఆర్హెచ్ ఓన్లీ. యా, డెఫినెట్లీ గో హెడ్. సో ఐపీఎల్ 2025 కి ఎస్ఆర్హెచ్ వస్తోంది అని అంటే నాకు తెలిసి మిగిలిన టీమ్స్ కి హడల్, బికాస్ దట్స్ ద ప్లాన్, ప్యాట్ కమిన్స్ ప్లాన్ అదే, అవతల వాళ్ళు భయపడాలి. సో अम्मा एसआरएच टीम के साथ खेलना क्या है जी, वो लोग मौत डाल दे रहे, वो हेडेक जो हेडेक नहीं है ना, हेड वो हेडेक ही है. और क्या क्या मारेंगे, क्या इधर मारे तो उधर जाता, వాళ్ళు అంటారు కదా ఉప్పల్ में मारे तो तुप्पल में जाता, ఆ టైప్ లో. బట్ ఈ మలక్పేట్ మార్కరం మొన్న లిటరలీ ఫ్యాన్స్ అడిగాము, ఇంకా కొంతమంది జాయిన్ అయ్యారు కదా, సో పేర్లు పెట్టండి అంటే ఈశాన్ కి ఒక పేరు పెట్టారు, షమి, సనత్ నగర్ షమి అని పెట్టారు. అమ్మో అసలు, కానీ వీ థరోలీ ఎంజాయ్. అండ్ ఇఫ్ యు సీ ఈవెన్ ఇంతకు ముందు కేన్ విలియమ్సన్ తను ఆడినప్పుడు కూడా నాకు భలే అనిపిస్తుంది, నన్ను కేన్ మామ అని పిలుచుకుంటారు అని. డేవిడ్ వార్నర్ కూడా అసోసియేట్ అయినప్పుడు కూడా డేవిడ్ మీద ఉన్న ఫ్యాన్ బేస్ మనకు తెలిసిందే. సో వీళ్ళు పెట్టే పేర్లు వాళ్ళ దాకా వెళ్తాయి. ఐ థింక్ ఎవ్రీథింగ్ ఐపీఎల్ విషయంలో ఎవ్రీథింగ్ ఈజ్ మెమరబుల్, ఎవ్రీథింగ్ ఇస్ స్వీట్ ఇది మెమరీ ఫర్ ఆల్ ఆఫ్ అస్, ఫర్ బ్రాడ్కాస్టర్స్, ఫర్ ప్రెజెంటర్స్, ఫర్ ప్లేయర్స్. ఐ థింక్ I'm so looking forward for IPL 2025. మన వాళ్ళు ఇట్లా ఓన్ చేసుకుంటారు కదా ప్లేయర్స్ ని కూడా. Absolutely నైస్. సో ఫైనలీ నెక్స్ట్ IPL కోసం ప్రిపేర్ అయి ఉన్నారు. సో వాట్ యు వాంట్ టు టెల్ అబౌట్ ఇట్? పూనకాల లోడింగ్ లాగా ఐ వాంట్ టు సీ ఉప్పల్లో ఫ్యాన్స్ అందరూ రావాలి, ఎస్ఆర్హెచ్ కి ఫుల్ సపోర్ట్ చేయాలి. అండ్ మై విష్ ఆ 300 లోడింగ్ ఎలా అయితే 10 overs లో మొత్తం మ్యాచ్ ఫినిష్ చేస్తారో, ఓపెనర్స్ ఇద్దరు వచ్చి ఫినిష్ చేసేస్తారో, ఏం చేస్తారో తెలీదు, మాకు 300 కావాలి. అదే ఫ్యాన్స్ యాక్చువల్ గా కోరుకుంటున్నారు. నాకు కూడా ఎక్కువ మెసేజ్ వస్తుంటాయి 300 వస్తుందా అని. సో సన్ రైజర్స్ హైదరాబాద్, ఐ వాంట్ టు సీ దెమ్ విన్నింగ్ ద టైటిల్ దిస్ ఇయర్. Perfect. Thank you so much. That was a very manchi conversation, so personal, and I really loved it. Thank you so much for joining. Thank you so much for having me. Yeah. Bye. Nice talking to you. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.